నా పేరు వీరల్ల విజయ్ కుమార్ కుర్మ. నేను కరీంనగర్ జిల్లా కుర్మ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంటు. కుర్మ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, గొర్రెలు కాసుకుంటూ ఇలా అడవులలో గొర్రెలు మేపుకుంటూ బ్రతుకుతున్న తరుణంలో వర్షాకాలం వచ్చింది. చాలా కఠోరమైన పరిస్థితిలో దీనావస్థలో కుర్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నాకు తోచిన 4 వాక్యాలను నేను రాసుకోవడం జరిగింది. అది మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో 4-5 విషయాలను మీకు చెప్పదలుచుకున్నాను. వర్షాకాలం వచ్చింది, వానలు తెచ్చింది, గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితమైనవి. విష జ్వరాలు విజృంభించాయి. ఒళ్ళంతా నొప్పులు, చలి జ్వరాలు, ఇంట్లో అందరికీ జ్వరాలు, రక్తం కలుషితమైంది, వాంతులు విరేచనాలు అవుతున్నాయి. ఇంకా కొంతమందికి అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టినా కూడా బ్రతకడం లేదు. ఎక్కడ చూసినా ఇటువంటి వార్తలు. చాలా భయంకరమైన పరిస్థితిలో సమాజం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దయచేసి అందరు సోదరులారా, అందరు కూడా బయట ఎక్కువగా తిరగకుండా, అన్ని గాలి, నీరు అన్నీ కలుషితమైనవి కాబట్టి బయట ఎక్కువగా తిరగకపోవడం చాలా మంచిది. బయట ఫుడ్ కంప్లీట్గా తినకపోవడం మంచిది. వేడి చేసిన గోరువెచ్చని నీరు అలాగే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. డాక్టర్ను సంప్రదించి మందులను వాడి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. మరి ఇంత పరిస్థితి మనం సమాజంలో ఉండి ఇంటిలో ఉన్నటువంటి మనం ఇంత కష్టమైన పరిస్థితులలో బ్రతుకుతున్నాం. అలాగే అడవులల్లో గొర్రెలు కాసుకుంటూ మంచి మన కరోనా టైంలో మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి మన కరోనా మందులు లేనటువంటి కరోనాను ఎదుర్కొన్నటువంటి మనం ఇవాళ ఈ గొర్రెల కాపరులు అడవులలో గొర్రెలు మేపుకుంటూ ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో గొర్రెలు కొట్టుకపోతున్నటువంటి సందర్భం ఉంది. గొర్రెల కాపరులు కొట్టుకపోతున్న సందర్భం ఉంది. ఇవాళ అదృష్టవశాత్తు గొర్రెల కాపరులు ప్రమాదాల నుంచి బయటపడుతున్నటువంటి సందర్భం ఉంది. కానీ చాలా గొర్రెలు కొట్టుకపోయిన సందర్భం ఉంది. ఇవాళ గొర్రెలు కొట్టుకపోతున్నాయి. ఇవాళ వాటికి బీమా లేదు. ఆ గొర్రెల కాపరి కుటుంబం బిక్కుమనుకుంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ గొర్రెల కాపర్లకు ఇవాళ బీమా లేదు. ఇవాళ గొర్రెల కాపర్లకు పింఛను లేదు. వాళ్ళు అడవులలో తిరుగుకుంటూ మోకాళ్ళు అరిగిపోయి 40 సంవత్సరాలకే ముసలి వాళ్ళు అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ వర్షాలు పడుతుంటే వాళ్ళకు ఒక షెడ్లు లేవు. ఇవాళ ఎట్లా ఉంటుందంటే గొర్రెల కాపర్ల పరిస్థితి, ఇవాళ ఒక దొడ్డి ఉంటుంది, చుట్టూ ఒక కంచె లాంటిది వేసుకొని అందులో గొర్రెలు ఉంటాయి. వర్షం పడ్డప్పుడు అందులో గొర్రెలు ఉంటాయి. ఆ కంచె పక్కన దాని పక్కన గొర్రెల కాపరి ఎంత వర్షం పడ్డా రాత్రి అయినా బిక్కు అంటూ వాటికి కావాలి ఉండాల్సిందే. ఇవాళ ఒక గొంగడేసుకొని, ఒక చెద్దర వేసుకొని, ఒక కవర్ కప్పుకొని ఎంతటి వర్షం పడ్డా కానీ, పిడుగులు పడ్డా కానీ గదవ కింద ఒక కట్ట పెట్టుకొని ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి బిక్కు అంటే చూసేటువంటి నా గొర్రెల కాపరి కష్టం ఒక్కసారి మీకు తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇలాంటి కష్టం ఒక శత్రువు కూడా రాకూడదన్నది నా యొక్క ఆలోచన. కాబట్టి గవర్నమెంటు ఇలాంటి వాళ్ళను మనం ఆదుకోవాలి. మంచి ఆర్గానిక్ ఫుడ్ను సమాజానికి అందిస్తుంది. ఇలాంటి విష జ్వరాల నుంచి, కరోనా నుంచి వెళ్ళి తరిమి కొట్టిన మన గొర్రెల కాపరి గొర్రెలు మనకు మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చి మనకు ఇటువంటి కష్టకాలంలో ఆదుకున్నటువంటి మన గొర్రెల కాపరిని మనం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి సందర్భంగా నేను సమాజానికి చేతులెత్తి శనార్థులు తెలియజేస్తున్నాను. కనీసం వృత్తి ప్రోత్సాహం కింద పింఛను ఇవ్వాలి. ఒకవేళ అతడు పిడుగుపడిన కరోనా ముగాల బారిన పడినా చనిపోతే కుటుంబానికి బీమా సదుపాయం లేదు. కాబట్టి బీమా సదుపాయం కలిగించాలి. గొర్రెలు చనిపోతే బీమా లేదు. దీనికి అంతటి కారణం ఈ అడవులల్లో గొర్రెలు మేపుకుంటూ చదువు లేకపోవడం, సమాజ చైతన్యం లేకపోవడం, కనీసం బయటకొచ్చి మాట్లాడదామంటే కూడా మాకు రాజ్యాంగ పరంగా కూడా అంత రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎస్ఎన్టీ 1970 కంటే ముందు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండే. ఆ ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉంటే మాకు కొంచెం రక్షణతో సహా మాకు కొంచెం ముందుకు ఫార్వర్డ్ రావడానికి కొంత అవకాశం ఉండే. ఇలా అత్యధిక కాంపిటీషన్ ఉన్నటువంటి బీసీబీలో మమ్మల్ని వేయడం జరిగింది. ఇప్పుడు చదువుల్లో కాంపిటీషన్ ఉంది. ఒక్కటేసారి అడవుల నుంచి వచ్చి మేము సమాజంతో పోటీపడి ఇలా మేము
ముందుకు ఏ విధంగా రాగలుగుతాం దయచేసి సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండే సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటే సగం రోజులు మేము అడవులలో తిరుక్కుంటూ బతుక్కుంటూ ఇలా ఉంటాం. ఇది అన్నము బియ్యము రైస్ అన్నీ పట్టుకొని పోయి అడవులలో బ్రతుకుతూ ఉంటాం. ఇక మళ్ళీ సగం రోజులు చుట్టుపక్కల ఇళ్ళల్లో చుట్టూ గ్రామాల పక్కన అక్కడిక్కడ మేపుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. కనీసం మాకు చుట్టుప్రక్కల భూముల్లో మేపుదామంటే అడవుల్లో మేపుదామంటే అటవీ అధికారులు బెదిరిస్తున్నారు. ఇలా గొర్రెల కాపర్లు ఎక్కడ ఏ మూలన ఉన్నారో ఎక్కడున్నారో దయచేసి వాళ్ళకు చేతులెత్తి క్షణార్థులు తెలియజేస్తున్నాను. మంచి ఆర్గానిక్ ఫుడ్ను అందించి కరోనా టైంలో ఆదుకున్నటువంటి నా గొర్రెల కాపర్లకు క్షణార్థులు తెలియజేస్తున్నా. ఇలా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పుడు కూడా మన బాడీకి మరి ప్రోటీన్ ఫుడ్ అవసరమే ఉంటుంది. మరి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. కాబట్టి సోదరులారా, ఇలా గొర్రెల కాపరిని గౌరవిద్దాం, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం. గొర్రెల కాపరిని గౌరవిద్దాం, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం. ఇలా ఆ మంచి ఆర్గానిక్ ప్రోటీన్ ఫుడ్ సమాజానికి అందించాలంటే గొర్రెల కాపరులను మనం ప్రోత్సహించాలి, గొర్రెల కాపరులను గౌరవించాలి. కాబట్టి ఇలా దయచేసి గొర్రెల కాపరులను కాపాడుకుందాం, ఆర్గానిక్ ఫుడ్ను సమాజానికి అందిద్దాం. ఇలా ఈ సందర్భంగా కొన్ని సూచనలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. గొర్రెల కాపర్లకు ప్రభుత్వమే షెడ్స్ వేసి ఇలా వానలు వర్షాలు పడ్డప్పుడు వాళ్ళకు ఒక రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గొర్రెలకు మేయడానికి ఇదివరకు ఉన్న జీవ ప్రకారంగా భూములు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గొర్రెల కాపరికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి, వాళ్ళను గౌరవించాలి. అడవుల్లో తిరగడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి కాబట్టి 40 సంవత్సరాల నుంచే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి పింఛన్ లాంటిది అందించాల్సిన